హృదయ శుద్ధి గురించి మనము ధ్యానించుకుంటున్నాము. శుద్ధమైన హృదయము, పరిశుద్ధత గురించి మనము కొన్ని వారాలు బట్టి, శుక్రవారం ఏంటి, ఆదివారం ఏంటి, అలాగే మంగళవారం కూడా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు హృదయ శుద్ధి కావాలి మనకి? చెప్తాను. శుద్ధమైన హృదయం మనకి ఎందుకు కావాలి అంటే, దేవుడు అన్నాడు, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సరేనా? అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనైనా మనం చూసాము. అదొక రిఫరెన్స్ మర్చిపోయాను. హెబ్రీయులకు రాసిన పత్రిక రిఫరెన్స్ చెప్పండి ఎవరన్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, పేజ్ నెంబర్ 208. ఇక్కడ కూడా ఇది ఎందుకు మనం ఈ రిఫరెన్స్ మనం చదువుకుంటున్నామంటే, మనం ఏదైతే ధ్యానిస్తున్నామో, ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి వాక్యానికి ఆధారం అనేది ఉండాలి. వాక్యాధారం లేకుండా మనం ఎలా చెప్పుకుంటాం? ఎందుకంటే మనం చెప్పుకునేవి దేవుని మాటలు. కాబట్టి మనం ధ్యానిస్తున్నది ఏంటి? శుద్ధమైన హృదయం. దేనికి శుద్ధమైన హృదయం కావాలి అంటే, దేవుణ్ణి చూడటానికి. చాలాసార్లు మనకి దేవుణ్ణి చూడాలి అని ఉండే తొందర కంటే కూడా ఎక్కువ తొందర తన్ని తాను మనకి కనపరుచుకోవాలనేది దేవునికి ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? మనకి ఆయన్ని చూడాలి అని ఉండే తొందర కంటే ఎక్కువ తొందర ఆయన మనకి కనబడాలి, మనం ఆయన్ని చూడాలి అనే తొందర దేవునికి ఎక్కువగా ఉంది. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఏం చేస్తే మనం ఆయన్ని చూడగలం అనేది రాయించబడింది. కాబట్టి మత్తయి సువార్తలో దేవుడు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇంకొక లక్షణం, ఇంకొక అర్హత ఏమంటున్నాడు? ఫిబ్రవరి 12:14లో అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే ఇప్పుడు ప్రభువుని నేను చూడాలి అంటే నాకు కావాల్సిన ఇంకొక అర్హత ఏంటి? నేను పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ఎలా వస్తుంది? మనం గడిచిన వారాల్లో మనం ధ్యానించుకున్నాము. పరిశుద్ధత ఎలా వస్తుంది? ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 10వ అధ్యాయం. పరిశుద్ధత ఎలా వస్తుంది మనకి అంటే 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం. ఎలా వస్తుంది అన్నాడు అక్కడ పౌలు, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. ఎప్పుడు మనం పరిశుద్ధపరచబడతాము అంటే, ఎప్పుడైతే మన మనసులోకి ఒక ఆలోచన వచ్చిన వెంటనే. అందుకే అక్కడ ఏమంటున్నాడు? మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకము. ప్రభు, దీనికి ఈ ఆలోచన మీకు అప్పగించుకోవడానికి ఏంటి సంబంధము? వితర్కములు ఏంటి అంటే, నాలో ఒక ఆలోచన వచ్చింది, దాని విషయమే నేను దేవుని దగ్గరకు వచ్చి ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనదని వెంటనే ఒప్పించబడి దానికి లోబడి నేను దేవునికి అప్పగించుకోకుండా, క్రీస్తుకు చెరపట్టనివ్వకుండా, ఇప్పుడు నేను ఆలోచన గురించి అలా కాదు ప్రభు, ఇలా కాదు ప్రభు, అలాగ జరిగింది కాబట్టి నేను ఇలాగ ఆలోచిస్తాను, ఇవన్నీ వితర్కములు. కాబట్టి పౌలు ఏమంటున్నాడు? మేము ఈ వితర్కములన్నిటినీ, అలాగే దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము, ఏదైతే దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉంటుందో, దేవుని మహిమకు తక్కువగా ఉంటుందో, ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా నన్ను ఏం చేస్తాయంటే, దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందడానికి నాకు ఆటంకాలుగా ఉంటాయి. అందుకు ఎప్పుడు మనం పరిశుద్ధపరచబడగలము అంటే, ఎప్పుడైతే నేను నా ఆలోచనల్ని క్రీస్తుకు చెరపట్టనిస్తాను. చెరపట్టనివ్వడం అంటే ఏంటి? ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును పరిశుద్ధపరచును గాక. ఎలా పరిశుద్ధపరుస్తాడు ప్రభు? ఎలా పరిశుద్ధపరుస్తాడు అంటే, ఎప్పుడైతే నాలోకి ఆ ఆలోచన నాలోకి వచ్చిందో వెంటనే ప్రభు ఏం చేస్తాడు? నాతోటి మాట్లాడతాడు, నన్ను హెచ్చరిస్తాడు, నన్ను సరిచేస్తాడు. అమ్మ, నువ్వు ఆలోచిస్తున్నది తప్పు, లేకపోతే నువ్వు మాట్లాడుతున్నది తప్పు, లేకపోతే నువ్వు చూస్తున్నది తప్పు, ఇది నా వాక్యానికి వ్యతిరేకమైనది, నువ్వు ఇలా ఉంటే నువ్వు నన్ను చూడలేదు. దేవుడు హెచ్చరిస్తాడండి. ఎందుకు? ఆయనకి కోరిక మనము ఆయన్ని చూడాలి అని ఆయనకి అంత ఆశ. కాబట్టి ఎప్పుడు మనము ప్రభువుని చూడగలము, అసలు చూసే అనుభవంలోకి మనం ఎప్పుడు రాగలము అంటే, ఎప్పుడైతే మన హృదయం ఎలా ఉండాలంటే
ఒక తెల్ల కాగితంలా ఉండాలి. మంగళవారం కూడా దేవుడు మాట్లాడారు, నిర్మలమైన మనస్సాక్షి. ఒక తెల్ల కాగితం ఉండాలి. అంటే అలాగే మంగళవారం దేవుడు మాట్లాడినట్టు నా స్వచిత్తానికి నేను చేయడము, నా చిత్తాన్ని నేను ప్రేమించడమే పాపం. అంటే నాకు అంటూ ఒక అభిప్రాయం ఉండకూడదు, నా నిర్ణయాలు ఉండకూడదు. దేని విషయంలో కూడా నా నిర్ణయమే జరగాలని. కానీ మనం చాలాసార్లు అనుకుంటాం, ఇంట్లో ఏదో జరుగుతున్నది మనం అడగలేదు అనుకోండి, మనం వెంటనే ఏమంటాం, మనం బాధపడిపోతాం. ఇదిగో చూడు, వీళ్ళు కనీసం నన్ను మనిషిగా కూడా గుర్తించట్లేదు, వీళ్ళు నన్ను ఒక మాట అడగట్లేదు. నన్ను ఒక మాట అడగొచ్చు కదా, నేను మనిషిని కాదా, నేను ఈ కుటుంబంలో సభ్యురాన్ని కాదా, లేకపోతే ఈ కుటుంబంలో సభ్యుడిని కాదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఎప్పుడు నేను దేవుణ్ణి కనులారా నేను చూసే అనుభవంలోకి నేను రాగలను, ఎప్పుడు నేను అద్వితీయ సత్యదేవుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నేను ఎరిగే అనుభవంలోకి, నిత్య జీవం పొందే అనుభవంలోకి నేను ఎప్పుడు రాగలను అంటే ఎప్పుడైతే నేను పూర్తిగా నన్ను నేను మరుగుపరిచేసుకుంటాను. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి, ఎవరికైనా మనం చూపించగలమా? ఒకవేళ మనం ఆయన మాట వినకపోయినా కూడా మన లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనకి తెలిసినప్పటికీ కూడా మనం ఆయన సంప్రదించకుండా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మన ఇష్టం వచ్చినట్టుగా జీవించి, మన ఇష్టం వచ్చిన చోటికి మనం వెళ్ళిపోయినా కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అడుగుతాడా? నన్నేం అడగట్లేదేంటి, నేనున్నాను, అసలు నేనంటే నీకు లెక్కలేదా అంటాడా? దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడి లక్షణం ఏంటి? మరుగైపోయి ఉండే లక్షణం. అంటే తన ఉనికిని తాను కోల్పోవడానికి ఇష్టపడతాడనమాట. కాబట్టి ఎప్పుడైతే నేను ఈ వితర్కాలు, ఈ వాదనలు, ఈ రీజనింగ్స్ తీయడాలు ఇవన్నీ పూర్తిగా ముందు నా లోపల జరగాలి. కానీ బయట ఎలాగైనా మనం ఉంటాము. ఇప్పుడు నలుగురిలో మనం ఉన్నాము, దేవుని బిడ్డలం, మనము దేవుని ఆత్మచేత నింపబడ్డం గురించి ధ్యానించుకుంటున్నాము. ఇలా అన్నీ చెప్తున్నప్పుడు మన నలుగురిలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడకుండా, ఒకవేళ వాళ్ళు ఏదైనా అన్నా కూడా తిరిగి సమాధానం చెప్పకుండా, ఏమీ చెప్పకుండా మనం మౌనంగా ఉండొచ్చు, అవకాశం ఉంది. కానీ మన లోపల హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనది. మన లోపల మనం ఎలా ఉంటున్నాము? ఈ వితర్కములు, దేవుడు అంటున్నాడు ఇవి నీకు ఉండకూడదు. నీకు ఆలోచన వచ్చిందా, ఒకవేళ నేను ఆలోచన రాగానే ఇది తప్పు అని నేను చెప్పేనా, నువ్వు రెండో మాట లేకుండా నా దగ్గర దాన్ని ఒప్పుకొని నువ్వు నాకు దాన్ని అప్పగించావు. నేను నిన్ను సరిచేస్తున్నప్పుడు, నేను నిన్ను పరుస్తున్నప్పుడు పరిశుద్ధపరచబడ్డానికి ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం గడిచిన వారం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఏది? నేను నిజంగా దేవుని చేత పరిశుద్ధపరచబడుతున్నానా, నేను హృదయ శుద్ధి ఒకేసారి జరగదు. ఇప్పుడు ఇంట్లో మురికుందనుకో, ఒకేసారి మొత్తం క్లీన్ అయిపోతుందా? కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు మన చీపురు, పెద్ద చీపురు, ఎంత పెద్ద చీపురు పట్టుకున్నా కూడా ఒకేసారి ఇలా మనం ఊడ్చిలేం కదా, కొంచెం 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 ఊడ్చుకుంటూ వస్తాం. మన ఆత్మీయ జీవితాలు కూడా అలాగే. మనం ఒక్కొక్కటి కడుక్కుంటూ ఉండాలి, ఒక్కొక్కటి దేవుడు చూపిస్తుంటాడు, దాన్ని తీసుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి, ఆయన చేత మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఇవాళ అనిపుణ్యం గారిది ఆ వర్తమానం వింటుంటే నాకు దేవుడిచ్చిన కొన్ని తలంపులు, ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం కూడా. అలా అంటే నేను పరిశుద్ధపరచబడుతున్నానా లేదా, నా హృదయము రోజు రోజుకి పరిశుద్ధపరచబడటం అంటే ఇంకా పరిశుద్ధపరచబడటం ఇంకా మనకు అర్థం కావాలంటే ఏంటి? దినదినము నేను ఆయన స్వరూపంలోనికి మార్చబడుతుండాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు అంటే ఈ స్వభావం మీరును కలిగి ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు నేను దేవుణ్ణి చూడడానికి దేవుడు నన్ను కడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు నేను ఆయనతో కలిసి సహవాసంలో ఉండగలను, ఎప్పుడు నేను ఆయన కన్నులారా చూడగలను అంటే ఎప్పుడైతే నేను ఆయన వెలుగులో నడిచిన ప్రకారము నేను కూడా వెలుగులో నడుస్తాను. నేను ఎప్పుడు వెలుగులోకి రాగలను? ఎప్పుడైతే నాలో ఉన్న మురికిని నేను కడుక్కుంటాను. ఇప్పుడు మన బట్టలు సరిగ్గా లేవు, బట్టల నిండా మట్టుంది, ఎవరో నలుగురు వచ్చారు, వీధిలో ఉన్నారు, మనం వచ్చేస్తామా గమ్మున బయటికి? సరిగ్గా లేని బట్టలతో మనం వచ్చేస్తామా? రావు కదా. ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక రకం బట్టలు ఉంటాయి, ఇంట్లో ఉండడానికి ఒక రకం బట్టలు ఉంటాయి. ఎందుకు అలాగా అంటే నలుగురిలోకి వెళ్తున్నాం కాబట్టి బాగా కనిపించింది. కాబట్టి ఇప్పుడు ప్రభువుల దగ్గరికి నేను రావాలంటే ఆయన ఎలా వెలుగులో ఉన్నాడో నేను కూడా ఆయనలాగా వెలుగులో నేను నడిచినప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపంలో కడిగి పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధతలోనికి మనము కొనసాగుతున్నాము. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మన సంపూర్ణతలోనికి మనము సాగిపోతున్నాం. అంటే కొంచెం 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 ఆయన స్వభావం అనేది
పైకి రావాలి. గడిచిన వారం మనం చూస్తున్నాము ఎలాగా ఒక పరీక్ష. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, 100 మార్క్స్ అంటే ఒకటే ప్రశ్న ఉంటుంది కదా సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్నిటి మీద వాళ్ళకి ప్రశ్నలు ఉంటాయి. అలాగే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఒక్కొక్క దాన్ని పరీక్షించుకోవడానికి దేవుడు ఆ పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తారు. గడిచిన వారం దేవుడు మాట్లాడాడు శత్రువును ప్రేమించుడి. అలాగే మంగళవారం కూడా దేవుడు మాట్లాడాడు చేదైన వేరు గురించి. నా శత్రువుని నేను ప్రేమించడం అంటే వాడు పడిపోయినప్పుడు నాలో సంతోషం రాకూడదు. నేను క్షమించేశాను, దేవుడు మాట్లాడినట్టుగా నేను క్షమించేశాను పూర్తిగా, నా మనసులో ఏది లేదు అని నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే వాళ్ళకు ఒక ఆపద వచ్చిందో, వాళ్ళకు ఒక నష్టం వచ్చిందో, ఏదైనా జరగడానికి జరిగిందో, అప్పుడు ఒకవేళ నా మనసులో కానీ నేను ఆనందిస్తే, శరీరం అందు శ్రమపడిన మనస్సు లేకుండా నాకు శరీరానికి ఒక విధమైన సంతోషం, ఒక విధమైన సుఖం, అది ఒక రకమైన ఆనందం అన్నమాట కలిగింది అంటే నేను ఇంకా పూర్తిగా వాళ్ళని క్షమించలేదు, వాళ్ళని నేను ప్రేమించలేదు. ఒకవేళ నేను ప్రేమించిన దాన్ని అయితే వాడు అలా పడిపోయినప్పుడు నేను సంతోషించను కదా. మనం ప్రేమించిన వాళ్ళకి ఏదైనా కీడు జరిగితే మనం సంతోషిస్తామో, ఎంత బాధపడుతాం, దేవుడి దగ్గరికి వచ్చి ఎలా ప్రార్థన చేస్తాం. ఇది మనం పరీక్షించుకోవడానికి ఒక కొలబద్ద. అంటే ఆ కొలతలోకి నేను ఎంతవరకు వచ్చాను. దేవుడు అంట ఏంటది గుండు. చూడండి, ఇప్పుడు మన వాడు పని చేసినప్పుడు, సిమెంట్ పని చేసినప్పుడు ఆ కొలములు పట్టుకుని ఆ గోడ అంతా సమానంగా ఉందా లేదా అని వాళ్ళు కొలుచుకుంటారు. అలాగే కొలబద్ద స్కేల్ తీసుకోండి. ఇది మనకి ఈ దేవుని వాక్యాలు మనం ఆత్మీయంగా మనం ఎంతవరకు మనం ఎదుగుతున్నాము అనడానికి ఒక కొలబద్దలండి. దేవుడు గడిచిన వారాల్లో మాట్లాడినట్టుగా ఈ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. దీపం చూపిస్తుంది, వెలుగు చూపిస్తుంది. నేను నడవాలా వద్దా, అది నా నుండి. కాబట్టి నేను అంతవరకు వచ్చేనా లేదా ఇది తెలుసుకోవాలి. నాకు ఉంది ప్రభా, నేను ఎంతవరకు నా ప్రయాణం, నేను ఎంతవరకు ప్రయాణించాను, నాలో ఎంతవరకు నీ కార్యం జరిగింది, నువ్వు నాకు చూపించు అని అడిగితే దేవుడు తన వాక్యముల ద్వారా మాట్లాడతాడు. అలాగే దేవుడు ఇవాళ చూపించిన ఒక వాక్యం అంటే ఒక కొలత ఏంటంటే ఎంత అద్భుతం అండి. మనం ఇవి ఎన్నోసార్లు మనం ధ్యానించుకున్న మాటలే. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం, పేజ్ నెంబరు 58. పేజ్ నెంబరు 58. ఇక్కడ 7వ అధ్యాయము 37వ వచనం. సరే, 36 నుంచి చదువుతాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 36, పేజ్ నెంబర్ 58. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఈమె ఎప్పుడైతే ఇలా చేస్తున్నదో అప్పుడు పిలిచిన వాడు ఏమనుకుంటున్నాడు, ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకుని ఈ స్త్రీ ఎవరియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుని. ఈ ఉపమానానికి కూడా చాలా మంది మనకి అంటే ఒక గుర్తుండడానికి మనం పెట్టుకున్న పేరేంటి, పాపాత్మురాలైన స్త్రీ. ఆమెకు పేరు లేదు, బైబిల్లో ఆమె పేరే రాయబడలేదు. ఆమె పేరేంటి, పాపాత్మురాలైన ఒక స్త్రీ. అప్పటి వరకు పాపం చేస్తూ ఉంది. ప్రభువు అక్కడ ఉన్నాడని చూసి ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఆయన దగ్గరికి వచ్చింది. అక్కడ ఇంకొకటి చూడండి, ప్రభువు అక్కడ కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆ పరిసయ్యులు కానీ, పరిసయ్యుడు ప్రభువుని భోజనానికి పిలిచినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఆమెని చిచ్చిపో నువ్వు ఇక్కడి నుంచి అని అనలేకపోయారు. నాకు ఇది ధ్యానిస్తున్నప్పుడు వచ్చింది కాదంటే పాపత్మురాలైన స్త్రీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆమె మనం ఇప్పుడు భోజనం పెట్టుకున్నారా, మనం ఎక్కడో మన ఇంట్లోని అడుక్కున్నవాడు వచ్చాడు, మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీ ఇంటికి వచ్చాడు, నేను అక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను ఏం చేస్తాను? చచ్చా ఇంకా భోజనాలు అవ్వలేదు, తర్వాత అంటామా లేదా? కానీ అక్కడ ఎవ్వరూ ఆమెని
స్వస్థపరచలేదు. ఎందుకంటే ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి. ఆయన శక్తి అంటే ఆయన మనిషిగా ఉన్నప్పటికీ ఆయన తండ్రితోటి ఆయనకు ఉన్న సహవాసాన్ని బట్టి మిగతా వాళ్ళు ఎవరు ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడలేకపోయారు, మౌనంగా చూస్తూ ఉన్నారు. ఒకటి. రెండోది ఇంకొకటి, పిలిచిన వాడు ఎవరు? పరిసయ్యుడు. అధిక ప్రభు ఏమన్నాడు? మీ నీతి నా నీతి కంటే శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే అధికము కాని అడగ. ఇప్పుడు పరిసయ్యుడికి ఉన్నది ఏంటి? ఈయనేంటి మెస్సియా అంటున్నాం కదా, ఈయన అక్కడి నుండి వచ్చాను అంటున్నాడు కదా, ఈయన పరిశుద్ధుడు అంటున్నాడు కదా. ఇప్పుడు ఈయన ఆమె పాపాత్మురాలో కాదో తెలుసుకుంటాడో లేదో పరీక్ష పెడతాం. అందుకనే కదా కింద వచనాల్లో ఏమంటున్నాడు? ఈయన ఒకవేళ ప్రవక్త అయితే చూడండి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఆయన ఎరిగి ఉండదు కాబట్టి చెప్తాడా లేదా, ఏమైనా అంటాడా అనడా, ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను శిక్షిస్తాడా శిక్షించడా? పరిసయ్యుడు కదా, పరిసయ్యుడి పనే అది. వేలు పెట్టి చూపించు కదా అని అంటున్నాడు. అయితే ఇక్కడ ప్రభువు ఆమె తనకి చేస్తున్న పరిచర్యని ప్రభు ఆస్వాదిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. పాపత్పురాలైన స్త్రీ వచ్చి కన్నీళ్లతో, ఎన్ని కన్నీళ్లు కార్చుంటుందండి. పాదాలు కడగాలంటే ఎన్ని కన్నీళ్ళు, ఎప్పుడొస్తే మనకు అంత కన్నీళ్ళు? మన హృదయంలో నుండి ఎప్పుడైతే ఆ దుఃఖము బయటకు వస్తుందో, హృదయం అంతా దుఃఖంతో నిండిపోయి అది పగలగొట్టుబడే పరిస్థితికి ఎప్పుడు వస్తుందో అప్పుడు మన కన్నీళ్లతోటి పాదాలు కడగడం ఏంటి, మొత్తం ప్రవాహంలా వస్తాయి కన్నీళ్ళు. అందుకని దావీదు ఏమంటాడు? నాకు రాత్రంతా ఈ కన్నీళ్ళతో నా తలగడ మొత్తం తడిసిపోతున్నది తండ్రి, నీ కవిలలో నా కన్నీళ్లు ఉన్నాయి. దేవుడి కన్నీళ్లు కూడా లెక్కిస్తాడు. మనము పాపము విషయమై ఆయన దగ్గర మనం ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎంత భారము కలిగి ఉన్నాము, ఏ ఉద్దేశంతో మనం ఆయన దగ్గరికి వస్తున్నాం, ఎంత భారంగా ఏడ్చేసి దేవుణ్ణి మన పాపముల విషయంలో అడుగుతున్నాం అనేది ఆయన లెక్కిస్తాడు. కాబట్టి ఆవిడ ఆ కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతూ ఉంటే కొన్ని అక్కడైనా కూడా ప్రభువు ఆవిడ గురించి చెప్పేటప్పుడు ప్రభు మనస్సు చూడండి. మనం ఇంత ముందు ధ్యానం చేసుకున్నది ప్రభు మనస్సు చూడండి. ఆమె ఇంకొక పాపాత్మురాలైన స్త్రీని కూడా, వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని కూడా వాళ్ళ దగ్గరికి ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు ముందు ఒక రాయి వేయండి అన్నాడు. అలాగే ఈమె గురించి కూడా ప్రభు చెప్పినప్పుడు వాడేమనుకున్నారు అంటే పరిసయ్యులు అక్కడ భోజన పంక్తిలో కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈమె పాపాన్ని ఎత్తి చూపిస్తాడు, ఈమె గురించి మాట్లాడతాడు, ఈమె ఎంతమందితో వెళ్ళిందో, లేకపోతే ఎలా పాపం చేసిందో, ఎలాగ పాపంలో పడిందో ఇవన్నీ చెప్తాడు. అని ప్రభువు ఎంత ప్రేమ కలిగిన వాడండి, ఎంత ప్రేమ కలిగిన ప్రభు అంటున్నాడు. కిందకు వచ్చేసరికి చూడండి 45వ వచనం నుంచి చూస్తే, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసింది. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అన్నాను. ఎంత అద్భుతంగా, ఎంత మర్మగర్భంగా ఆ యువతల అది అంటారు చూడండి, కర్ర వెనగదు పాము చావు. ఆమె పాపత్మురాలు కాదనట్లేదు ప్రభు, కానీ ఆ పిలిచిన పరిసయ్యుడితో అంటున్నాడు ఈమె పాపములు క్షమింపబడ్డాయి కాబట్టి ఇటు నుండి నువ్వు ఆమెను పాపాత్మురాలు అనడానికి సరిపోయింది. దీని ద్వారా అనిపుణ్యంగా ఇది ధ్యానిస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు ఆవిడ అంటుంది, ప్రభువు ఎప్పుడూ కూడా ఎక్కడైనా మీరు చూడండి, ఈవెన్ ఇస్కరియోతు యూదా ఆయన అప్పగిస్తాడని తెలిసినప్పుడు కూడా శిష్యులతో చెప్పాడా? మీలో ఒకడు అన్నాడు, కానీ స్పెసిఫిక్గా యూదా పేరు చెప్పలేదు. కాబట్టి ఎప్పుడెప్పుడు నేను క్రీస్తు స్వభావంలోనికి వస్తున్నానా లేదా నాకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడెప్పుడు ఇటువంటి వారు మనకి ఎదురైనప్పుడు, మనం వాళ్ళని ఫేస్ చేసినప్పుడు, పాపం ఏదన్నా కానీ ఏ పాపంలో ఉన్నవాళ్ళనన్నా మనం ఫేస్ చేసినప్పుడు మన వైఖరి వాళ్ళ విషయంలో ఎలా ఉంటున్నారు? ప్రభువే క్షమించాడు వాళ్ళని కాబట్టి
ప్రభా ఇప్పుడు క్షమించడానికి ఆయన శక్తి కలిగిన వాడు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ గురించి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి మనం గడిచిన వారంలో దేవుడు మాట్లాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం విజ్ఞాపన చేస్తున్నామా, లేకపోతే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? అది ఏ పాపమన్నా కానీ ఏదన్నా కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది, దేవుని బిడ్డలవని అన్యులవని ఎవరవని లోకానుసారంగా పాపం అవని ఏది అయినా కూడా నిజంగా దేవునికి మనం అంటే ఎంత ప్రేమ అంటే ఏ చిన్న విషయంలో కూడా మనం తప్పిపోకూడదు. ఆయన మనకి తాను మనకి కనబరుచుకోవాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంత చిన్నది కూడా మనం పెద్ద భూతద్దంలో చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు మనము ప్రభు అక్కడ చెప్పచ్చు వాళ్ళతోటి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆమెను క్షమించానని అనాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాడే ఎదురుకుండా ప్రభు ఏం చేశాడు, ఆమెను ఒక నీతిమంతురాల్లాగా నిలబెట్టాడు. మనకి ఎలాగైతే దేవుడు మనకి ఈ లోకంలో మనము పాపాత్ములమే, మనము పాపంలో ఉన్నవారమే, కానీ ఆయన దగ్గరికి వచ్చి మనం ఎప్పుడైతే కడగబడ్డామో కడుక్కున్నామో తన నీతి వస్త్రాన్ని కప్పి ఇప్పుడు లోకంలో మన నీతిమంతులుగా చలామణి అయిపోతున్నాం. మన హృదయం ఎలాగుంది అది నాకు నా ప్రభువుకి తెలుసు. కాబట్టి నేను క్రీస్తు స్వరూపంలోకి, క్రీస్తు స్వభావం నాలోకి వస్తుంది. నేను పరిశుద్ధపరచబడుతూ ఉంటే వాళ్ళ పట్ల నా వైఖరి, ప్రభు స్వభావం ఎలాగుంది, ప్రభు వైఖరి ఎలాగుంది. ప్రభు అయితే ఎవరికి నలుగురికి వెళ్ళి ప్రభు చెప్పుకుంటాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్రభు స్వభావం నాలోకి వస్తుందో నేను కూడా నాకు బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం బాధతోటే పంచుకుంటాము, కానీ ఆ బాధతో కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేయి. నేను ఎలాగో విజ్ఞాపన చేస్తున్నాను నాకు అలా. ఇప్పుడు కొన్నిసార్లు మనం వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దాని గురించి దేవుని దగ్గర ఏం అడుగుతాము? ప్రభా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను విన్నాను అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పేవాడిది ఎంత తప్పు ఉందో పాపం ఉందో వినే నీది కూడా అంతే సమానమే. అర్థమవుతుందా? మనం తప్పించి కూడా నేను ట్రై చేస్తాం. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను విన్నాను ప్రభా అంటే దేవుడు అంటున్నాడు, నీ బుద్ధి ఏమయ్యింది? ప్రభు అయితే వింటాడా? ఇక్కడ వీళ్ళకి చెప్పినట్టే, పరిసైడికి చెప్పినట్టే ప్రభు ఏమంటాడు, ఇప్పుడు వాళ్ళు అదే కదండి చెప్తున్నారు, మనలాగే అంటున్నాడు కదా పరిసైడు కూడా, ఇవి పాపాత్మురాలు అని అంటున్నాడు కదా ప్రభుతోటి. ప్రభు వినేసి ఊరుకోవచ్చు కదా. ప్రభు ఏమంటున్నాడు, అయ్యో సీమోను, నువ్వు అసలు నేను వస్తే ముద్దు పెట్టుకోలేదు, నువ్వు నన్ను భోజనానికి పిలిచావు నీతో కలిసి భోజనం చేయడానికి, కానీ నువ్వు నాకు చేయాల్సిన మర్యాద నువ్వు చేయలేదు అని ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపం విషయం. కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఇలాంటివి చెప్పేవాడిది ఎంత తప్ప వినేవాడిది కూడా అంతే. అందుకని మనం గడిచిన వారాల్లో ధ్యానించుకున్నాము, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త కలిగి ఉండి. ఇప్పుడు నేను క్రీస్తు స్వభావంలోనికి నేను మార్చబడుతున్నాను అంటే నిజంగా నాకు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టు సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరచుగాక. ఆ దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, మనం సరిచేస్తున్నాడు. ఒక చిన్న విషయం ఏమక్కర్లే, మనం కొంచెం అడుగు పక్కకు వెళ్ళిన ఆయనకి ఎంత ప్రేమ అంటే వెంటనే దేవుడు సరిచేస్తున్నాడు, వెంటనే కరెక్ట్ చేసేస్తున్నాడు. అమ్మ ఈ మార్గం కాదు, ఇటు పక్కన నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నన్ను నువ్వు చూడాలని నేను అనుకుంటున్నాను, నాతో కలిసి నువ్వు భోజనం చేయాలని నేను అనుకుంటున్నాను. ఎంత ప్రేమ అండి నీకు. కాబట్టి ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు ఆ వర్తమానం వింటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మన హృదయం ఎలా ఉండాలంటే ఒక తెల్ల కాగితం ఉండాలి. తర్వాత ఇప్పుడు ఒకసారి మంగళవారం ఈ మాట ఇవన్నీ మంగళవారం వర్తమానంలో దేవుడు నాకు నేర్పించింది. ఇప్పుడు ఎదుటి వాళ్ళు దేవునితోటి ఎలా ఉన్నారు, దేవుని దగ్గర ఒప్పుకున్నారా లేదా, క్షమించమని అడిగారా లేదా, ఇవన్నీ నావి కాదు. దేవుడే మాట్లాడాడు. ఒకవేళ నీకంటే ముందే అంటే నిన్ను అడక్క ముందే లేకపోతే నీకు తెలియకముందే వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ అడిగారేమో, పొందున్నారేమో, అది నాకు వాళ్ళకి సంబంధించింది. దేవుడు అన్నాడు నీకు కాదు. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి అంటే నా దగ్గర నుంచి మొదలవ్వాలి. ఇలా మనం చదువుకుంటే దావీదు అన్నాడు, తండ్రి నా దోషములు నేను లెక్కింపని అనుకుంటున్నా, అవి నా తలకి పైగా ఉన్నాయి. అన్ని దోషములు కలిగిన వాళ్ళు అలాంటి దేవుని అత్యంత కృపను బట్టి ఆయన మన పక్షంగా కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇది మనకు ఒక కొలబద్ద, మనం కొలుచుకోవడానికి అంతే. నేను ఎలా ఉన్నాను అని నేను కొలుచుకోవడానికి, దేవునికి దగ్గరగా వచ్చానా కొంచెం
దూరం అవుతున్నాను. కాబట్టి ఎప్పుడెప్పుడైతే నాకు ఇలాంటి వ్యక్తులు నాకు ఎదురవుతారో, ఇలాంటి సందర్భాలు వస్తాయో, లేకపోతే ఎవరైనా వచ్చి వాళ్ళ గురించి నా దగ్గర చెప్తారు, అప్పుడు నేను ప్రభువులాగా చెప్పాలి. అమ్మ, దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడే వాళ్ళ పాపం క్షమిస్తాడు. మనం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాం. ఇది ఒక్కటే మనం. కొన్నిసార్లు మనం ఏంటంటే ఎవరైనా మనకు అలాంటి చెప్తున్నప్పుడు వాళ్ళు కాదు అంటే వాళ్ళు బాధపడతారేమో, ఫీల్ అవుతారేమో, ఏదైనా అనుకుంటారేమో, దూరం అయిపోతారేమో అని మనం వింటే మనం ఏం చేస్తున్నాము, వాళ్ళని ఆ పాపం చేయిస్తున్నాము. ఆ పాపంలో మనము కూడా పాలు పొందుతున్నాము. అర్థమవుతుందా? అందుకే దేవుడు అంటున్నాడు, చెప్పేవాడిది చేసేవాడి సంగతి వదిలి, వాడి సంగతి వదిలే, ఫస్ట్ మన సంగతి మనం చూసుకుంటే చెప్పేవాడిది అంతుందో వినేవాడికి కూడా అంతే ఉంది. విన్నవాడు విన్నట్టు ఉంటాడా? వాడేళ్ళు ఇంకొకరికి చెప్తాడు, వాడేళ్ళు ఇంకొకరికి చెప్తాడు. కానీ ప్రభు ఎక్కడ అలాగా మాట్లాడలేదు. ఇప్పుడు అక్కడ మన సందర్భంగా చూసుకుంటే పరిశీలన దగ్గర ప్రభు ఏమన్నాడు, వాడు ఎదురున్నాడు, ఈమె విస్తారమైన పాపమును క్షమించబడింది, ఆమె విస్తారముగా ప్రేమించింది. కాబట్టి ఆ దేవుణ్ణి చూడాలి అని నాకు ఆశ కలిగి ఉంటే ప్రతి చిన్నది కూడా, చిన్నది ఆవగించంత పాపము నాలో ఉన్నా కూడా నాకు అది ఎలా కనిపించాలి? కృతజ్ఞతగా, తండ్రి ఇది నాకు నిన్ను దూరం చేసేస్తుంది, ఇది నాకు వద్దు ప్రభు, నేను నిన్ను చూడాలి, ఎలాగైనా నేను నిన్ను చూడాలి. అది ఆయన ఆశ అండి, ప్రభు ఆశ. మనం ఆయన కనులారా చూచి ఆయనతో మాట్లాడాలి. వృత్తి మన స్పర్శే కాదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, లేకపోతే మనకి బాగా మనం ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నేను గడిచిన వారని చెప్పుకున్నట్టుగా దూరం నుంచి మనం ఎన్నోసార్లు వీడియో కాల్ చేసి మాట్లాడుతాం. సంతృప్తి ఉంటుందా? వాళ్ళ దగ్గరగా రావాలి, వాళ్ళకి మనం వాటేసుకోవాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని తొడవాలి, వాళ్ళతో మాట్లాడాలి, మన మనసులో చెప్పుకోవాలి, వాళ్ళు మన మనసులో చెప్పుకోవాలి. దేవునికి కూడా అదే ప్రేమ, అదే ప్రేమ. ఆయన గాయాన్ని మనం చూడాలి. అందుకే పాటలో ఉంది చూసారు, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదని. ఆయన ఎంత అనుభవపూర్వకంగా రాశారు. ముందులో కిరీటమైన తలను చూసి నేను పువ్వులు కిరీటం, ప్రతి ఒక్క గాయాన్ని నేను ముద్దాడు. అది అక్కడే కాదు, ప్రభు కోరికేంటి, మనం ఇక్కడ ఉన్నప్పుడే అది మనం అనుభవించాలి. ఇది దేవుని. కాబట్టి ఈ పరిశుద్ధమైన హృదయం నేను ఎంతవరకు పొందాను, దేవుని చేత నేను ఎంతవరకు పరిశుద్ధపరచబడుతున్నాను, క్రీస్తు రాకడ కొరకు ఆయన నిందారహిత. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి అది. కొన్ని మాటలు అసలు మర్చిపోలేదు. క్రీస్తు రాకడ కొరకు మనల్ని, మన ప్రాణ ఆత్మ దేహాన్ని నిందారహితంగా ఉంచాలని ఆయన ప్రయాసపడుతుంది. అందుకే పౌలు అంటాడు, మీ కొరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మనం అలా మారాలని తండ్రి మన కొరకు ప్రసవ వేదన అనుభవిస్తున్నాడు. అది మనందరికీ తెలుసు. ఆ ప్రసవ వేదన ఎంత కఠినమైనది, అందరం అందులో ఉంటుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు నేను అది దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాలో కార్యం జరగడానికి టైం పడుతున్నదో అప్పుడప్పుడు అంతా నేను ప్రభువు యొక్క వేదనని నేను ఎక్కువ చేసేస్తాను. చూడండి, కొంతమంది పిల్లలు పుట్టేటప్పుడు బుడుక్కుమని వచ్చేసాడు అంటారు. పెద్ద నొప్పి ఉండదు, ఏముండదు, ఇలా నెలలు నిండేయాలేదా బయటకు వచ్చేస్తారు. కొంతమంది పిల్లలు పుట్టాలంటే ఎప్పుడో పొద్దున్న 10ంటికి నొప్పులు మొదలైతే రాత్రి 12ంటికి, మరుసటి రోజు 10ంటికి పుట్టేవాళ్ళు ఉంటారు. ఈ తల్లి మొత్తం అలసిపోయి ఉంటుందన్నమాట. ఇంకా పిల్లడ బయటికి రాగానే అసలు ఎలా అనిపిస్తుందంటే, అమ్మయ్య అయిపోయిందిరా బాబు అన్నట్టు, తీరుకోవడానికి కొంత టైం పడుతుంది. ఎప్పుడెప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను వెంటనే ఆయనకి లోబడకుండా, నేను ఆయన మాట వినకుండా కొంచెం టైం పడుతున్నాను. లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వితర్కము, నా అభిప్రాయాలు, నా నిర్ణయాలు, నేను వాటిని గట్టిగా పట్టుకొని నా చిత్తాన్ని నేను ప్రేమిస్తాను. ఆ కలిసి 2:20 అనుభవంలోనికి నేను రాకుండా, సిలువేబడిన అనుభవంలోనికి రాకుండా ఉంటాను. అది ఎలా ఉంటుందంటే, పొద్దున్న మొదలయ్యే నొప్పులు, ఇంకా ఉందండి. తల్లి చూడండి, నేను ఆ తల్లిని చూశాను, ఒక విధమైన నీరసం వచ్చేస్తుంది అనమాట. ఇంక వాళ్ళకి లేవడానికి ఓపుకుంది, పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా ఓపుకుంది. ఎప్పుడెప్పుడు నేను ప్రభు దగ్గర మొండితనం చేస్తూ ఉంటానో అప్పుడప్పుడు అంత ప్రభువుని నేను అంత శ్రమ గుండా నేను నడిపిస్తాను. అర్థమైందా? ఎప్పుడెప్పుడు నేను వెంటనే వింటున్నాను దేవుని మాట, అది
అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపడు. ఎప్పుడైతే నేను వెంటనే ప్రభు మాట వింటున్నానో నాలో దేవుడు కార్యం చేసి ఇలా ఎత్తుకుని, మీరు ఊహించండి. ఇప్పుడు పిల్లాడు తల్లికి ఎక్కువ నొప్పులు లేకుండా బయటికి రాగానే తల్లి ఉండి ఆ పిల్లనొప్పి నాకు ఇచ్చారు. ఆ తల్లి ఎత్తుకొని ఆ పిల్లని ఇలా ఎదురుకుండా పెట్టుకొని వదిలాడు. ఎంత సంతోషం! ఎప్పుడెప్పుడు నేను ప్రభు చెప్పిన వెంటనే నేను సరి చేసుకుని నేను లోబడి ఆయన దగ్గరికి వస్తానో ప్రభుకి ఎంత సంతోషం. అబ్బా, నా బిడ్డలో నా కార్యం జరిగింది, కొత్తగా నూతన జరిగింది. ఇప్పుడు ఇంకొంచెం నేర్పిద్దాం. ఇలా ఉండాలని దేవుని కోరిక. కాబట్టి మనం ఎలా ఉన్నాము? ఇవన్నీ ఇప్పుడు మనం ఏవైతే వాక్యాలు మనం చదువుతున్నామో, మనం ధ్యానించుకుంటే ఇవి కొలబద్దలు, ఎవరికి వాళ్ళనే మనం పోల్చుకోవాలి. ఒకళ్ళు కొలవడానికి కూడా సరిపోదు. ఎందుకు? తీర్పు దేవుని ఇంటి దారుణమైంది, నా తీర్పు నేనే తీర్చుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు వచ్చాను నేను? తెలుసు దేవుని వైఖరి, దేవుని స్వభావం నాలో ఎంతవరకు వచ్చింది? ప్రభా, నువ్వు నాకు చూపించు, నువ్వు నన్ను కొలువు. దేవుడు కొలుస్తాడు, దేవుడు తూకం వేస్తాడు. అప్పుడు ఇలా ఒక వర్తమానాల ద్వారానో లేకపోతే ఒక వాక్యం ద్వారానో దేవుడు మనకి చూపిస్తాడు. నేను అక్కడి వరకు ఉన్నానా? ప్రభా, ఇదిగో నువ్వు చెప్పావు కదా, ఇది దాటేశాను కదా, ఇప్పుడు నాకు ఇంకొకటి నేర్పించు. అలాగ లేను. అయినా కూడా ప్రభు ఏమంటున్నాడు, నువ్వు రా నా దగ్గరికి, నేనున్నాను కదా అడగడానికి, నేను కదా నేను పరిశుద్ధపరుస్తాను, నా దగ్గర వచ్చి ఒప్పుకున్నాము. తండ్రి, ఇదిగో ఇక్కడ నేను పడిపోయాను ప్రభా, నేను ఇలా ఉండలేకపోయాను ప్రభా, వెంటనే కడిగి మళ్ళీ నన్ను తీసుకుని లేదు నా కాలు జారిటకు ఇంకా కొద్దిగా ఉందనుకున్నప్పుడు, తండ్రి నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగిస్తుంది. ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా, నీ చేపట్టుకుని నేను నడిపిస్తాను. తీసుకొచ్చా బాధపడి మళ్ళీ దేవుడు మరణిస్తాడు. ఇది ఆయన ప్రేమ. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఎలా ఉంది మన జీవితం? ఇది మనం పరీక్షించాలి. ఎవరికి అర్థమైందా?